ఎందుకెళ్ళావు? పెళ్ళికి ఎందుకెళ్ళావు? పేరెంటల్కి ఎందుకెళ్ళావు? ఉపవాసం అంటే బోన్ చేయకుండా ఉండడం కాదు, మంచిని తక్కువ ఉండడం కాదు. నేను ఒక ఆమె గురించి విన్నాను. ఆ ఉపవాసం చేసేటప్పుడు అంట, అంటే మరీ ఎక్స్ట్రీమ్ అనుకోండి, ఉపవాసం చేసేటప్పుడు భర్తతో కూడా మాట్లాడదంట. డాక్టర్లు కూడా మంచిది అంటున్నారండి తిండి తగ్గించడం. ఒక్కొక్క రోజు ఉపవాసం ఉండమంటే మంత్రి సత్యనారాయణ గారు ఒక ఆయన ఇచ్చారు. ఆయన అంటాడు తిండి తినడం వల్ల జబ్బులు ఎక్కువ అంటారు ఆయన. ప్రార్థనలో ఇంకొంచెం మెట్టెక్కాలి, ఓకేనా? ఉపవాసం ఉండాలి. ఒక రోజు దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి. ఒక రోజంతా, ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు మీ ఇష్టం దేవునితో సహా. ఉపవాసం అంటే అర్థం ఏంటో నోరు కట్టుకుని ఉండిపోవడమే కాదు కదా. కొంతమంది ఉపవాసం ఉండి ఊరంతా తిరుగుతారు కదా, ఉపవాసం ఉండి ఉద్యోగాలు చేస్తారు, ఉపవాసం ఉండి పెళ్ళిళ్ళకి పేరెంటల్కి వెళ్తారు, భోజనం టైంకి భోజనం చేయమ్మా అంటే నేను ఉపవాసం ఈరోజు శుక్రవారం. మరి ఎందుకు వెళ్ళావు? పెళ్ళికి ఎందుకు వెళ్ళావు? పేరెంటల్కి ఎందుకు వెళ్ళావు? ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉండడం కాదు, మంచిలు తాకుండా ఉండడం కాదు. ఉపవాసం అంటే దేవునితో సహవాసం. హల్లెలూయా. యూ షుడ్ బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డల మధ్యలో ఉండాలా, సహవాసంలో ఉండాలా, చర్చిలో ఉండాలా, లేకపోతే నీ గదిలో నువ్వు దేవునితోనే గడపాలా. అంతేగాని ఊరంతా తిరుగుతూ పక్కలతో ముచ్చట్లు చెప్తూ కాదు. నేను ఒక ఆమె గురించి విన్నాను. ఆ ఉపవాసం చేసేటప్పుడు అంట, అంటే మరీ ఎక్స్ట్రీమ్ అనుకోండి, ఉపవాసం చేసేటప్పుడు భర్తతో కూడా మాట్లాడదంట. పేపర్ మీద రాసి పంపిస్తుందంట న్యూస్. మాట్లాడు, దేవునితోనే మాట్లాడా. మరి ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఒక్కొక్కసారి మంచిది అనిపిస్తుంది నాకు. అది కేవలం ఉపవాసం ఉన్నప్పుడే కాదు, సమాధానంతో దేవునితో మనము గడపాలి. మనం అన్ని పక్కన పెట్టి, అన్ని పనులు పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చేయాలి. బైబిల్లో చాలా మంది అలా చేయలేదా? ఎస్తేరు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చింది? తన పనికత్తలందరితో కలిసి ఏం చేసింది? అంతఃపురంలో ఇంకే పని పెట్టుకోలేదు, దేవునితో గడిపింది. మొర్దెకై ఉపవాసం ఉన్నప్పుడు చెప్పండి, గోనె బట్టలు ధరించి బూడిద పోసుకొని దేవుని సన్నిధిలో గడిపాడు. యెహోషాపాతు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని మందిలో క్రొత్త సాల దగ్గరికి వచ్చి దేవునితో గడిపాడు. యేసుప్రభువు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఉపవాసం ఉన్నారు. మోషే ఉపవాసం ఉన్నప్పుడు సీనాయి కొండ మీదకి వెళ్ళి ఉపవాసం ఉండడం నేర్చు. ఇక్కడ యవనస్తులు చాలా మంది ఉన్నారు కదా, ఏమన్నా చేయగలం కానీ అది మాత్రం చేయలేవక్క. నీరసం వచ్చేస్తుంది. నీరసం. ప్రయత్నం చేయండి. ఒకవేళ బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళు అయితే వేరే విషయం, కానీ దేవునికి ఆరోగ్యం ఇస్తే ఒక లిక్విడ్ ఫాస్టింగ్ అన్నా చేయండి. ఘనపదార్థాలు మానేసి కనీసం లిక్విడ్ అన్న తీసుకొని ఉండండి. ఎందుకు కొన్నిసార్లు తిండి పక్కన పెడతామంటే, బాగా తినొచ్చావనుకో నీకు ప్రార్థన వస్తుందా? ఆవలింతలు వస్తాయి, నిద్ర వస్తుంది. ఇప్పుడు నీతో ఉంటుందా నిద్ర? మొత్తం ఈ ప్రారంభం నుంచి చివరి దాకా అంటుకుంటుంది. కరోనా కంటే డేంజర్ నిద్ర. అందరికీ అంటుకుంటుంది. అది నీకు నష్టం, ఇతరులకు నష్టం. కనుక కొన్నిసార్లు మన శరీరాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి? మనము దీనికి ఫాస్టింగ్ పెట్టాలి. కొన్నిసార్లు నోటికి సిలువ పెట్టాలి. నోటికి డాక్టర్లు కూడా మంచిది అంటున్నారండి తిండి తగ్గించడం. ఒక్కొక్క రోజు ఉపవాసం ఉండమంటాడు. మంత్రి సత్యనారాయణ గారు అని ఒక ఆయన అంటారు. ఆయన అంటాడు తిండి తినడం వల్ల జబ్బులు ఎక్కువ వస్తాయి అంటారు ఆయన. అఫ్కోర్స్ తిండి కూడా అవసరమే, ఆహారం అవసరమే, కానీ చెప్పండి తిండిపోతానం మాత్రం పాపము. తిండి తగ్గించాలి. కొన్నిసార్లు ఒక పద్ధతి ప్రకారంగా మనం నోటికి ఉపవాసం పెట్టాలి, శరీరం ఉపవాసం పెట్టాలి. దేవునితో సహవాసము చేసి నువ్వు ప్రార్థన చేయి, అద్భుతమైన ఫలితాలు చూస్తావు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో చాలా శక్తివంతమైన కార్యాలను చూస్తావు.